గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది, బాగానే ఉంది. వీఆర్ ఆల్ హ్యాపీ. చాలా తక్కువ గ్యాప్లో మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయిన ఫారిన్ ప్లేయర్స్లో చాలామంది రావట్లేదు. చాలామంది ఆగిపోతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది కీ ప్లేయర్స్ ఆగిపోతున్నారు. కొంతమంది రిటర్న్ అయ్యారు, రిటర్న్ అవుతున్నారు కూడా. కానీ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ప్లే ఆఫ్స్ టైంకి వెళ్ళిపోతారు. ఏ టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి గట్టి అవకాశం లేవు, ఆ టీమ్స్కి సంబంధించిన కొంతమంది ప్లేయర్స్ దే ఆర్ కమింగ్ బ్యాక్. బట్ మళ్ళీ వాళ్ళు నేషనల్ కమిట్మెంట్స్, వాళ్ళ నేషనల్ టీం ద్వారా టీం తరఫున ఆడడం కోసం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో టీమ్స్ చాలా వరీడ్గా ఉన్నాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక చిన్న అమెండ్మెంట్ ఏం చేశారంటే టెంపరీ రీప్లేస్మెంట్స్ అలో చేస్తున్నారు. మామూలుగా ఐపీఎల్ రూల్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, రీప్లేస్మెంట్ గురించి నేను వీడియో చేశాను. దాంట్లో 12th మ్యాచ్ కంటే ముందు, అంటే మీ టీం 12th మ్యాచ్ కంటే ముందు యూ హ్యావ్ టు మేక్ ఎనీ రీప్లేస్మెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే 12th మ్యాచ్ తర్వాత కూడా, ఎందుకంటే చాలా టీమ్స్ 12th మ్యాచ్ కూడా ఆడేసినాయి, కూడా మీరు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్, ఈ సస్పెన్షన్ తర్వాత మీరు రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి టెంపరీ రీప్లేస్మెంట్స్ అలౌ చేస్తున్నారు. అయితే టెంపరీ రీప్లేస్మెంట్లో ఒక క్లాజ్ ఏంటంటే మీరు ఇలా చేసుకునే టెంపరీ రీప్లేస్మెంట్స్ అనేవి ఈ సీజన్కి మాత్రమే వర్తిస్తాయి. మనం ఆ రీప్లేస్మెంట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అదేంటంటే మీరు ఇంజరీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మీరు ఆ కొత్తగా వచ్చిన ప్లేయర్ని, ఆల్రెడీ అతను ప్లే చేసిన ప్లేయర్ని ఇద్దరిని కూడా మీరు అట్టే పెట్టుకోవచ్చు, మీరు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టెంపరీ రీప్లేస్మెంట్, అంటే సస్పెన్షన్ తర్వాత మీరు ఎవరినైతే రీప్లేస్ చేసుకుంటున్నారో ఆ ప్లేయర్స్ని మీరు రిటైన్ చేసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఆక్షన్లోకి రావాల్సింది. అంటే మనం చెప్పుకున్నాం కదా, టీమ్స్ ఫ్రాంచైజెస్ ఏం చేస్తున్నారంటే ఈ రీప్లేస్మెంట్ పేరుతో నెక్స్ట్ సీజన్ పనికొచ్చే మంచి మంచి ప్లేయర్స్ని తెచ్చుకొని వాళ్ళు చాలా బాగా వాళ్ళ టీంని నెక్స్ట్ సీజన్కి సెట్ చేసుకుంటారు. సో అలాంటిది కాకుండా ఈ సీజన్ వరకు మాత్రమే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మీరు రాజస్థాన్ రాయల్స్ చూడండి, నేను ఏమన్నా అంటే సిఎస్కే అంటారు, రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. అతని పేరు లియాండ్రే ప్రెటోరెస్, 18 year old ప్లేయర్. వైభవ్ సూర్యవంశిలాగా అతను కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్, చాలా బ్రహ్మాండంగా ఆడేస్తున్నాడు. అతను SA20లో అతను టాప్ స్కోరర్ అంట. తర్వాత ఈవెన్ వన్ డేస్లో, అంటే లిస్ట్ ఏ మ్యాచ్లో అట్లా వన్ డేస్లో అగేన్స్ట్ ఐర్లాండ్ ఎక్కడో అతను మంచి 150 స్ట్రైక్ రేట్, 125 స్ట్రైక్ రేట్, ఆ స్ట్రైక్ రేట్లో సెంచరీలు కొడుతున్నారు. అతను తెచ్చుకున్నారు. నాన్రీ బర్గన్ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఈ సీజన్లో ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫికేషన్ ఎలిమినేట్ అయిపోయారు. అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం చేసుకున్నారు. వాళ్ళని అటు పెట్టుకుంటారు, బికాస్ దట్ వాస్ డన్ బిఫోర్ ది సస్పెన్షన్ ఆఫ్ ది ఐపీఎల్. కానీ ఇప్పుడు టెంపరీ రీప్లేస్మెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కేవలం ఇప్పుడే మాత్రం చేసుకోవాలి. ఆల్రెడీ ఒక టీం చేసుకున్నారు రీప్లేస్మెంట్, అది బిఫోర్ సస్పెన్షన్ ఆఫ్టర్ మనకు తెలీదు. జేక్ ఫ్రేజర్ మెక్డర్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ తెచ్చుకున్నారు. ముస్తఫిజుర్ రెహమాన్ ఆల్రెడీ రీప్లేస్ చేశారు అతన్ని. సో అది పరిస్థితి. సో ఈ రీప్లేస్మెంట్స్ ఇవన్నిటి వల్ల మొత్తం మీద చాలామంది ప్లేయర్స్ రాకపోవడం వల్ల చాలా టీమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. 1-2 టీమ్స్ తప్ప అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అది చూద్దాం. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ మధ్య 29th ఆఫ్ దిస్ మంత్, మే నుంచి ఒక వన్ డే సిరీస్, తర్వాత T20 సిరీస్ కూడా ఉంది. అలాగే WTC ఫైనల్ ఉంది బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. అది 11th స్టార్ట్ అవుతుంది. అయితే ముందు నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫైనల్ అది. అలాగే ఇండియా A2 ఉంది, 30th కల్లా మన టీం, అంటే వాళ్ళు 26th 27th వెళ్ళిపోతారు. అయితే ఇండియన్ ఏ టీంకి మాత్రం, ఎవరైతే ఏ టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాయో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేట్టుగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా, నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం. కానీ ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ని ఎవరైతే ప్లే ఆఫ్స్లో ఆడబోతున్నారో ఆ టీంకి సంబంధించిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయకుండా పక్కన పెట్టి, అసలు టీం సెలెక్షన్ ఈ పాటికి అయిపోవాలి. ఎందుకు పెండింగ్ పెట్టారంటే మరి ఐపీఎల్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయో, ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళవో తెలియదు కదా, అందుకని ఆపారు. ఇది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మీకు ఏ ప్లేయర్స్ వాళ్ళు ఇండియా ఏ తరఫున ఆడితే వాళ్ళు కనుక అక్కడ బాగా ఆడితే ఇండియన్ టీంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి మంచి ప్రిపరేషన్ అవుతుంది. బట్ దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎనీవే, చాలా టీమ్స్ ఈ మూడిటి వల్ల చాలా టీమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫత్వా కానీ తాకీదు కానీ జారీ చేశారన్నమాట. ఏంటంటే మీరు 26th కల్లా వెనక్కి వచ్చేయాలి. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అందరూ 26th కల్లా వెనక్కి వచ్చాయి. ఎందుకంటే ఈ ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్స్లో చాలామంది ప్లేయర్స్, రబాడా కావచ్చు, మార్క్ యాన్సన్ కావచ్చు, స్టబ్స్ కావచ్చు, ర్యాన్ రికల్టన్, వీళ్ళందరూ కూడా మీకు
వాళ్ళ టెస్ట్ స్క్వాడ్లో ఉన్నారు, WTC ఫైనల్ ఆడే టెస్ట్ స్క్వాడ్లో ఉన్నారు. 30 తారీఖు కల్లా దే ఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్. టీమ్ అసెంబ్లీ అయ్యి సౌత్ ఆఫ్రికాలో అసెంబ్లీ అయ్యి 30 తారీఖు అసెంబ్లీ కావాలంటే 28న బయలుదేరాలి కదా ఇండియా నుంచి. 30 తారీఖు కల్లా వాళ్ళు దే ఆర్ లీవింగ్ ఫర్ ఇంగ్లాండ్ వెళ్ళి వాళ్ళు ఒక 4-day మ్యాచ్, ప్రాక్టీస్ మ్యాచ్ 4 డేనో 3 డేనో ప్రాక్టీస్ మ్యాచ్ అగేన్స్ట్ జింబాబ్వే ఆడబోతున్నారు. సో వాళ్ళకి ఆ ప్రిపరేటరీ క్యాంప్ లాంటిది కూడా ఉంది. సో దే ఆర్ లీవింగ్ ఫర్ ఇంగ్లాండ్ ఆన్ 30th. కాబట్టి వాళ్ళు వచ్చామని చెప్తున్నారు. ఈ లోపల మన బోర్డు కూడా ఏదైనా వాళ్ళతో చర్చలు జరుపు 26 కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళైతే చెప్పింది క్లియర్గా చెప్పారు, మీరు వచ్చేయండి వెనక్కి అని చెప్పి. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు మీకు. ప్రతి టీంలో కూడా అప్పుడు చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో 26th బియాండ్ వెళ్ళి ఉండే అవకాశం కనబట్లేదు వాళ్ళు ప్రస్తుతం, యాజ్ థింగ్స్ స్టాండ్ నౌ. సో అది పరిస్థితి. మరి టీం వైజ్ చూద్దాం ఎవరిని మిస్ అవుతున్నారో. ఆర్సీబీ చాలా పెద్ద దెబ్బ, ఎందుకంటే ఆర్సీబీ ఒక రకంగా వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే రజత్ పాటిదార్ టీంతో జాయిన్ అయ్యాడు. అతను ఒక ఫోటో కూడా పెట్టాడు టీంతో జాయిన్ అవుతూ. బట్ లెఫ్ట్ హ్యాండ్తో హీ సేయింగ్ లైక్ దిస్, లెఫ్ట్ హ్యాండ్తో థమ్స్ అప్ సిగ్నల్ పెట్టాడు. అది రైట్ హ్యాండ్కి ఇంజరీ అయింది. మరి రైట్ హ్యాండ్ జేబులో పెట్టుకున్నాడు. సో రైట్ హ్యాండ్కి అంతకుముందు పెద్ద కట్టు ఉండడం మనం చూసాం, పెద్ద బ్రేస్ ఉండడం చూసాం. మరి ఇప్పుడు రైట్ హ్యాండ్ పూర్తిగా రికవర్ అయ్యాడా? ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ రద్దయిన మ్యాచ్ సస్పెన్షన్ వల్ల అప్పటికి జితేష్ శర్మ లీడ్ చేస్తారని మనకు వార్త వచ్చింది. రజత్ పాటిదార్ హ్యాడ్ ఏ ఫింగర్ ఇంజరీ. కానీ ఈ గ్యాప్లో అతను రికవర్ అయ్యాడా, టీంతో జాయిన్ అయ్యాడంటే మరి ఫస్ట్ మ్యాచ్ ఆడతాడా లేకపోతే సెకండ్ మ్యాచ్ నుంచి వస్తాడా అని తెలియదు. బట్ హీఈస్ విత్ ద టీమ్, దట్ ఈస్ గుడ్ న్యూస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓడిఐ ఇంగ్లాండ్ స్క్వాడ్లో ఫిల్ సాల్ట్ని సెలెక్ట్ చేయలేదు, బెథల్ని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరిలో ఒకరుంటే సరిపోదు కదా వాళ్ళకి. సో సాల్ట్ ఈజ్ ఎ బెటర్ చాయిస్, డెఫినెట్గా సాల్ట్ ఈజ్ ఎ మోర్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ దెమ్. సో సాల్ట్ అయితే ఉంటాడు. బట్ T20 సిరీస్ తర్వాత స్టార్ట్ కాకపోతుంది, అప్పటికి బహుశా IPL 4th నుంచి ఎప్పటి నుంచో T20 సిరీస్ ఉంది, అప్పుడు దానికి సెలెక్ట్ అయినా కూడా సాల్ట్ ఉంటాడు, ఫిల్ సాల్ట్ ఉంటుంది, అదొక పెద్ద వాళ్ళకి రిలీఫ్. బట్ హ్యాజల్వుడ్ ఈజ్ అవుట్. తమ్ముడు కూడా చెప్పుకున్నాను హ్యాజల్వుడ్, ఎందుకంటే అతను వెనక్కి రావడం లేదు, తర్వాత అది ఇంజరీ ఉంది. సో ఇంజరీ ఉంది కాబట్టి హ్యాజల్వుడ్ అయితే రావట్లేదు. మరొక ప్లేయర్ని కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు, ఎవరిని, షెపర్డ్ కూడా. షెపర్డ్ ఇప్పుడు వచ్చి టీంతో జాయిన్ అయినట్టుగా ఉన్నాడు, జాయిన్ అవుతాడు. కానీ ఏంటంటే ప్లే ఆఫ్స్కి ఉండే అవకాశం లేదు. 29th నుంచి జరగబోయే ఇంగ్లాండ్ వెస్టిండీస్ వన్డే సిరీస్లో షెపర్డ్ ఉన్నాడు, వెస్టిండీస్ టీంలో ఉన్నాడు కాబట్టి. సో దే ఆర్ గోయింగ్ టు మిస్ ఎన్గిడి ఆల్సో. ఎన్గిడి గురించి మనం చెప్పుకున్నది, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ 26th కల్లా వచ్చి ఉన్నారు. సో ఎన్గిడి కూడా వాళ్ళు మిస్ అవుతారు. ఫస్ట్ మ్యాచ్కి అయితే ఉండొచ్చు, ఫస్ట్ మ్యాచ్ మరి శనివారం జరగబోతుంది, దాని మ్యాచ్లో ఎన్గిడి ఉండే అవకాశం ఉంది. వాళ్ళు నువాన్ తుషారాతోనో లేకపోతే ఏమైనా రీప్లేస్మెంట్స్తోనో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ఆర్సీబీ డీప్లీ ఎఫెక్టెడ్ బై దిస్ సస్పెన్షన్. అండ్ పంజాబ్ కింగ్స్ మరొక టీం, ఇంతవరకు టైటిల్ గెలవని టీం ఆర్సీబీ లాగానే పంజాబ్ కింగ్స్ కూడా బాగానే ఎఫెక్ట్ అయింది. వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ స్వదేశానికి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోయి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి లేకపోతే విమానం ఎక్కడనో తిరిగి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వదలిచాడు తన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, కానీ అందరూ అంత సీరియస్గా తీసుకున్నట్లేదు. స్టాయినిస్ అండ్ జాష్ ఇంగ్లీష్, మార్కస్ స్టాయినిస్ అండ్ జాష్ ఇంగ్లీష్ ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. అది మనకు వస్తున్న వార్త. వాళ్ళిద్దరూ వెనక్కి రావట్లేదు. మార్క్ యాన్సన్, మనం ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ చెప్పుకున్నాం 26th కల్లా వెనక్కి వచ్చామని. సో ఆ రకంగా మార్క్ యాన్సన్ వెళ్ళిపోతే చాలా ఇంగ్లీష్ స్టాయినిస్ కంటే కూడా వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఇంతవరకు. బట్ దే ఆర్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో. బట్ స్టాయినిస్ అండ్ మార్క్ యాన్సన్ బౌలింగ్లో చాలా ఇంపార్టెంట్ బౌలర్, ప్లస్ అతను ఆల్రౌండర్ కాబట్టి టీంకి ఒక మంచి బ్యాలెన్స్ ఇస్తాడు. ఆల్రౌండర్ బ్యాలెన్స్ ఇస్తాడు. అతను కానీ స్టాయినిస్ కానీ ఇద్దరు ఉంటే టీంకి బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే, ప్లస్ ఇంగ్లీష్ వెళ్ళిపోతే, ఆల్రెడీ మ్యాక్స్వెల్ ఈజ్ అవుట్ విత్ ఇంజరీ. సో వీళ్ళకి డెఫినెట్గా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆరన్ హార్డీ ఎవరు ఉన్నారు కదా, ప్లేయర్ ఉన్నారు కానీ కొంచెం వాళ్ళకి ఇండియన్ కోర్ స్ట్రాంగ్గానే ఉంది, స్ట్రాంగ్ ఉంది. బట్ స్టిల్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చూడాలి మరి మార్క్ యాన్సన్ అయితే కొన్ని మ్యాచ్లైనా ఆడతాడేమో, చూడాలి. గుజరాత్ టైటన్స్ కూడా డీప్లీ ఎఫెక్ట్. గుజరాత్ టైటన్స్ కూడా ప్లే ఆఫ్స్కి చాలా సమీపంలో ఉంది. బట్లర్ 29th జరగబోయే సిరీస్కి ఇప్పుడైతే అతను వచ్చి రీజాయిన్ అయ్యాడు టీంతో. బట్లర్ రీజాయిన్ అయ్యాడు. అండ్
గుజరాత్ ఇది ఫస్ట్ టీమ్ టు స్టార్ట్ పాడాడు 2-3 రోజుల నుంచి క్రితం నుంచే వాళ్ళు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసారు. మిగతా టీమ్స్ ఇంకా అసెంబ్లీ అవుతున్నారు తప్ప గుజరాత్ వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. బట్ గుజరాత్కి జాయిన్ అయ్యాడు, బట్లర్ జాయిన్ అయ్యాడు, కాడ్జియా కూడా జాయిన్ అయ్యాడు. కాడ్జియా అయితే ఉంటాడు, కాడ్జియా ఉంటాడు, కానీ బట్లర్ హ్యాస్ టు గో బ్యాక్. సో ప్లే ఆఫ్స్కి ఉన్నాడు బట్లర్. ఒక మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. బట్ ప్లే ఆఫ్స్లో బట్లర్ని ఖచ్చితంగా మిస్. రూదర్ఫర్డ్ కూడా ఓడిఐ సిరీస్లో ఉన్నాడు, ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఓడిఐ సిరీస్లో. సో రూదర్ఫర్డ్ నెంబర్ 4లో, బట్లర్ నెంబర్ 3లో, లేకపోతే రూదర్ఫర్డ్ నెంబర్ 5లోను. మొత్తం మీద ఆ మిడిల్ ఆర్డర్లో మెయిన్గా వాళ్ళకి రూదర్ఫర్డ్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నారు. అలాగే నెంబర్ 3లో బట్లర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతున్నారు. కానీ బట్లర్ని చాలా సీరియస్గా వాళ్ళు మిస్. రబాడాని కూడా మిస్ అవుతారు. రబాడా హ్యాస్ నాట్ ప్లేడ్ ఈవెన్ సింగిల్ మ్యాచ్ సో ఫార్. సో అతను మిస్ అవుతాడు అన్న కరెక్ట్గా. రబాడా లాంటి ప్లేయర్ ఉంటే బాగుంటుంది, అతను ఎక్స్పీరియన్స్ తర్వాత. సో రబాడాని మిస్ అవుతారు వాళ్ళు. సో అది పరిస్థితి. వాళ్ళకి గుజరాత్కి కూడా గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. ముంబై ఇండియన్స్లో ర్యాన్ రికల్టన్ ఉన్నాడు, విల్ జాక్స్ కూడా వన్డే సిరీస్కి వెళ్ళిపోతున్నాడు. తర్వాత కార్బిన్ బోష్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆఫ్ లైట్. సో వాళ్ళు కూడా ముగ్గురు ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ని వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్క్ రావట్లేదు, స్టబ్స్ సౌత్ ఆఫ్రికన్ రాడు. సో అలాగే జేక్ ఫ్రేజర్ని మిస్టర్ రీప్లేస్ చేశారు. కానీ స్టార్క్ లేకపోవడం, స్టబ్స్ కూడా మిడిల్ ఆర్డర్లో, లోయర్ మిడిల్ ఆర్డర్లో చాలా చాలా కీ ప్లేయర్ వాళ్ళు. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్ట్రగ్లింగ్ టు రీచ్ ప్లే ఆఫ్స్. వరుసగా ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఓటములు ఎదురవుతున్నాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ వెళ్ళిపోవడం. కేకేఆర్ ఈజ్ ద ఓన్లీ టీమ్ అన్ఎఫెక్టెడ్ బై దిస్ సస్పెన్షన్. వాళ్ళకి ఎవరు ప్లేయర్స్ అంటే వెస్టిండీస్ ప్లేయర్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫ్ఘన్ ప్లేయర్ గుర్బాజ్ లాంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి బాంబులు యుద్ధాలతో సహజీవనం చేసిన వాళ్ళు కదా, వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, స్టేట్ బ్యాక్. సో వాళ్ళకి ఎలాంటి భయం లేదు. ఏమైందంటే చాలా పంజాబ్ కానీ ఢిల్లీ ప్లేయర్స్, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఆ రద్దయిన మ్యాచ్, ధర్మశాల మ్యాచ్లో వాళ్ళందరినీ ఒక వ్యాన్లో అర్జెంటుగా ఇరికించేసి చాలా ప్యానిక్ క్రియేట్ అయిందంట వాళ్ళకి. ఐ థింక్ ఐ వాజ్ రీడింగ్ an account by Alyssa Healy, wife of Mitchell Starc. సో వాళ్ళకి చాలా చాలా ప్యానిక్తో, చాలా భయంతో వాళ్ళు దే వెంట్ అవుట్ ఆఫ్ ధర్మశాల. సో అది అలా టెన్షన్, ఆ వాతావరణం, ఆ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొంతమంది రావట్లేదు. దానివల్లే మీకు పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ కొంతమంది రిటర్న్ కాకపోవడం, ఢిల్లీ ప్లేయర్స్ రిటర్న్ కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి హఠాత్తుగా వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ధర్మశాల నుంచి దేవర్ షంటెడ్ అవుట్ ఆఫ్ ధర్మశాల. సో అది దట్ కుడ్ బి అ రీజన్ కొంతమంది ప్లేయర్స్ వెనక్కి రాకపోవడానికి. సో కేకేఆర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ముంబై గురించి మంచి సన్ రైజర్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ కూడా వస్తున్నారు. ట్రావిస్ హెడ్, కెప్టెన్ కమిన్స్ కూడా వస్తున్నారు. కమిన్స్ రాడేమనుకున్నాను, కమిన్స్ వస్తున్నాడు. ఎందుకంటే రిమైనింగ్ మ్యాచెస్లో ఆడి టీంని ఐ థింక్ 3 మ్యాచెస్ మిగిలి ఉన్నట్టున్నాయి ఎస్ఆర్హెచ్కి. 3 మ్యాచెస్లో ఆడి టీంని ఇక్కడైనా ఒక టర్నర్ అవుట్, అంటే ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ, కానీ నెక్స్ట్ సీజన్కి ఒక బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడానికి కోసం ఇట్స్ గుడ్ దట్ కమిన్స్ లాంటి ప్లేయర్. ఎందుకంటే అతను WTC ఫైనల్ ముందు పెట్టుకొని కూడా అతను, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా బాగా ఈసారి మేనేజ్మెంట్ దే ఆర్ ట్రీటింగ్ ద ప్లేయర్స్ వెరీ వెల్. అందుకే ఆ టీంలో ఒక మంచి వాతావరణం ఉంది. ఓడిపోతున్నా సరే ఆ మంచి అట్మాస్ఫియర్, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మనకి. అందుకే దీస్ ప్లేయర్స్ హ్యావ్ డిసైడెడ్ టు కమ్ బ్యాక్. వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు వెనక్కి ఉండిపోవచ్చు, ఇది అవసరం లేదు. ఎందుకంటే సిఎస్కే టీంలో రావట్లేదు మనకు తెలిసినంత వరకు. రచిన్ రవీంద్ర కానీ, కాన్వే కానీ రావట్లేదు సిఎస్కేలో. ఓవర్టన్ కూడా రావట్లేదు. ఓవర్టన్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఫర్ దట్ ఓడిఐ సిరీస్. సో చెన్నై కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి రావట్లేదు, కానీ వీళ్ళు మాత్రం వస్తున్నారు. అలాగే ఆర్చర్ కూడా ఇంజరీ ఉందంట, ఆర్చర్ రావట్లేదు ఫర్ ఆర్ఆర్. అది కూడా ఒక ఎలిమినేటెడ్ టీం. బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అక్కడ ప్రెటోరియస్ అండ్ నాన్నే బర్గర్ లాంటి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ సీజన్కి పనికి వచ్చే ప్లేయర్స్ ముందుగానే వాళ్ళు తీసుకున్నారు. లాస్ట్ ఆక్షన్లో చేసిన మిస్టేక్స్ని కవర్ చేయడానికి వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎల్ఎస్జీ విషయానికి వస్తే, ఎల్ఎస్జీలో షమార్ జోసెఫ్ అయితే వెనక్కి రాడు. బట్ హీ హాజ్ నాట్ ప్లేడ్ ఎనీ మ్యాచెస్. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ ఉండేట్టుకున్నారు. మిచెల్ మార్ష్ కూడా వస్తాడేమో, మనకి క్లారిటీ లేదు. మిచెల్ మార్ష్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అది పరిస్థితి వాళ్ళకి. మార్క్రమ్ కూడా మరి టెస్ట్ టీంలో ఉన్నాడు. మార్క్రమ్ రాడు కదా, మరి మార్క్రమ్తో ప్రాబ్లం ఉంటుంది. మార్క్రమ్ అదే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ కనుక 26th May డెడ్ లైన్ కనుక వస్తే సౌత్ ఆఫ్రికన్ టీం మార్క్రమ్ కూడా ఎల్ఎస్జీకి వచ్చే అవకాశం లేదు.
సో ఇది ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద టీమ్స్ చేసినట్టుగా ఉన్నాను. ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద టీమ్స్. 5 ఐ కవర్డ్ ఆల్ 10 టీమ్స్. ఎవరు ఉన్నారు రీప్లేస్మెంట్స్కి? ఉన్నారు కదా, ఇప్పుడు మీకు ల్యూక్ వుడ్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, మైకెల్ బ్రేస్ మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు, డారెల్ మిచెల్ మరొక ఆల్రౌండర్ ఉన్నాడు. సో కొంతమంది ఉన్నారు ఐపీఎల్లో మరి అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ కొంతమంది, అంటే రిజిస్టర్డ్ అయి ఉండాలి వాళ్ళని కొంతమందిని తీసుకొని టెంపరీ రీప్లేస్మెంట్స్తో టీమ్స్ మరి రిమైనింగ్ మ్యాచెస్లో ఒక మంచి స్క్వాడ్ని అసెంబ్లీ చేసే ప్రయత్నం, పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళందరికీ. బట్ స్టిల్ అది పరిస్థితి అంత ఆశాజనకంగా అయితే లేదు చాలా టీమ్స్కి. బట్ అందరికీ అలాగే ఉంది కదా, ప్రతి టీం కూడా మిస్సింగ్ సమ్ కీ ప్లేయర్స్. సో అది సినేరియో.